లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ ఏ స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? ఈరోజు బెండి బేబీ ఆనియన్ కర్రీ, స్టఫ్డ్ రైస్ పూరీస్, ఈ 2 ఐటమ్స్. ఈ రోజు విజయారావు గారు 2 స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి. బెండి బేబీ ఆనియన్ కర్రీ, స్టఫ్డ్ రైస్ పూరీ. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేయబోతున్నారండి? ముందుగా బెండి కర్రీ తయారు చేద్దాం. ఓకే, బెండి బేబీ ఆనియన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తాను. బెండి బేబీ ఆనియన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు సైడ్స్ కట్ చేసి చీల్చి రెడీగా పెట్టుకోవాలండి, ఇవి 1/2 కిలో. జీరా 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, అనార్దాన్ పౌడర్ అంటే దానిమ్మ గింజల పొడి 2-3 టీ స్పూన్లు, టమాటో తరుగు 1 కప్పు, బేబీ ఆనియన్స్ 5-6, ఎండుమిర్చి 3-4, పసుపు 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి చీలికలు 5-6, పుదీనా తరుగు 2-3 టీ స్పూన్లు, ఉల్లి తరుగు 1 కప్పు, కొత్తిమీర తరుగు 2-3 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూను, నూనె తగినంత. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామండి. స్టవ్ వెలిగించేసి బండి పెట్టి నూనె అంటే ఆనియన్స్ బెండి ఫ్రై చేసుకోవాలి కదా. అంటే ఒకేసారి ఫ్రై చేసి అదే కర్రీ చాలు. అంటే ఈ కర్రీకి స్పెషల్గా మనం చిన్న ఆనియన్స్ తీసుకోవాలండి. బేబీ ఆనియన్ చిన్నగా వెరైటీగా బాగుంటుందండి, డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్. ఈ బెండి బేబీ ఆనియన్ కర్రీని ఎక్కడ ఎక్కువ చేస్తుంటారు? నార్త్ ఇండియన్ డిష్ అండి. నూనె కాగిందా? జీలకర్ర వేసి ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, అంటే ముందు మనం మసాలాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది. అందులో అల్లం వెల్లుల్లి ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఈ బెండి బేబీ ఆనియన్ కర్రీ మనం దేంతో సర్వ్ చేస్తే బాగుంటుంది? ఏ పూరీతో అయినా కర్రీ, దేంతోనైనా రోటీ, ఏదైనా దేంతోనైనా సర్వ్ చేస్తే బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం. ఫస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి. అంటే ఇలా ఉల్లిపాయలు మనం సాలిడ్గానే తీసుకోవాలి, వేస్తే బాగుంటుంది అన్నమాట. ఫ్రై అయిన తర్వాత పొరలుగా వస్తుంది కదా, లేస్ మాదిరి. ఆ కూర కూడా రుచిగా ఉంటుంది. ఇది కొంచెం ఈ ఫ్రై అయ్యేంత వరకు మనం వేపుకోవాలి. సిమ్లో పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అంటే మీడియం పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు,
అంటే ఈ బేబీ ఆనియన్స్ వేసాం కదండి, అవి సాలిడ్ గా తీసుకుంటే ఆ టేస్ట్ అంటే కొంచెమో మన స్లైసెస్ తేడా ఉంటుంది కొంచెం. అలా ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా అవి మంచి స్వీట్నెస్ వచ్చేస్తుంది, చూడటానికి కూడా బాగుంటుంది. పాళంగా వేస్తే అదొక రకం. ఇందులో టమాటో కూడా తరుగు, ప్రత్యేకంగా మనం మసాలాలు ఏం వాడట్లేదు కదండి ఇందులో ఎక్కువ. పసుపు, పుదీనా, ఉప్పు, కారం, ఇందులో మనం ఎక్కువ మసాలాలు వాడట్లేదు కాబట్టి ఈజీగానే మనం ఇంట్లో ఇది ప్రిపేర్ చేయొచ్చు కదండి. చాలా. ఇప్పుడు బెండకాయలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాం కదండి, ఇది ఇప్పుడు కుక్ అవడానికి ఎంతసేపు టైం పడుతుంది? 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు మూత పెట్టేయమంటారా? కొంచెం ఇది కరివేపాకు రెబ్బలు వేసి మూత పెట్టు. ఇప్పుడు మూత పెట్టు. బెండి బేబీ ఆనియన్ కర్రీలో ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన మసాలాలు బెండకాయలు వేసి మనం మూత పెట్టామండి. ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం బెండి బేబీ ఆనియన్ కర్రీ తయారు చేస్తున్నాం కదండి. బేబీ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలాలు బెండకాయలు వేసి మనం మూత పెట్టించాం. ఎంతవరకు కుక్ అయిందో ఇప్పుడు చూద్దాం. విజయరావు గారు మూత తీసి చూద్దామండి. చూద్దాం. మంచి సువాసన వచ్చేస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వస్తుంది. అంటే టమాటోలో నీరంతా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీనిలో దానిమ్మ గింజల పొడి ఉంది కదా, అది వేసేద్దాం. ఈ అనార్దానా మనకి రెడీగా దొరుకుతుంది కదా. ఒకవేళ ఈ దానిమ్మ గింజల పొడి వేసుకోవచ్చు, ఆమ్చూరు వేసుకోవచ్చు. లేదా కమ్మగా ఉండాలంటే అవసరమే లేదు, వాళ్ళ ఇష్టం అనమాట. కొంచెం కొత్తిమీర, చాలా త్వరగానే మగ్గిపోయింది కదండి ఆనియన్స్ బెండకాయలు. వేపించి మనం మూత పెట్టాం కదా, అందుకని. మరీ త్వరగా కావాలనుకుంటే కొంచెం నీళ్లు వేసి మూత పెట్టేస్తే త్వరగా. మరి బెండకాయలు జిగురు అలా రాదండి నీళ్లు అంటే మళ్ళీ డ్రై చేయాలి, చేస్తే రాదు. మళ్ళీ కొద్దిగా హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి, ఉడికించేస్తే రాదు. స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేద్దాం. ప్లేట్ ఇవ్వు కాంతి, సర్వ్ చేసేది. అంటే కొన్ని బేబీ ఆన్స్ ఇంకా చిన్నగా ఉంటాయమ్మా, ఇవైనా కూడా పర్లేదు. అదే చాలా చిన్న చిన్నగా ఇంకా ఇదే మాదిరి రౌండ్ గానే ఉంటాయి, ఇంకొంచెం చిన్న సైజ్ కూడా ఉంటాయి. అదే
మనం ఆనియన్స్ సాలిడ్ గా వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చిన్న సైజ్ వేస్తే ఇంకా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా తేడా బాగుంది. గుమగుమలాడే బెండి బేబీ ఆనియన్ కర్రీ ఈజ్ రెడీ. చాలా బాగుందండి. చూసారు కదండి, బెండి బేబీ ఆనియన్ కర్రీ తయారు చేసే విధానం. ఎంతో ఈజీగా ఇంట్లో ఈ డిష్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని చపాతీతో కానీ పూరీతో కానీ సర్వ్ చేస్తే బాగుంటుంది. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బెండి బేబీ ఆనియన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, ఉల్లిపాయలు, టమాటో తరుగు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, దానిమ్మ గింజల పొడి, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, కారం, ఉప్పు. బెండి బేబీ ఆనియన్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసి, నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత బేబీ ఆనియన్స్ వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లి తరుగు కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిరపకాయలు, టమాటో, పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. తర్వాత పుదీనా తరుగు, బెండకాయలు, కరివేపాకు రెబ్బలు వేసి మూత పెట్టి కుక్ చేయాలి. మూత తీసిన తర్వాత దానిమ్మ గింజల పొడి వేయాలి. చివరికి గార్నిషింగ్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేస్తే బెండి బేబీ ఆనియన్ కర్రీ తయారవుతుంది. బెండి బేబీ ఆనియన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి దీని కాంబినేషన్ స్టఫ్డ్ రైస్ పూరి. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ స్టఫ్డ్ రైస్ పూరి అండి. ఇది ఇందాక చేసినటువంటి బెండి బేబీ ఆనియన్ కర్రీకి మన కాంబినేషన్. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు విజయరావు గారిని తెలుసుకుందాం. విజయరావు గారు, స్టఫ్డ్ రైస్ పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. స్టఫ్డ్ రైస్ పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, గోధుమ పిండి, మినపిండి, ఉప్పు, నూనె, తగినన్ని నీళ్లు, అన్నం కూడానండి రెడీగా పెట్టేసుకొని అది బాయిల్ చేసి పెట్టుకుని అన్నం కూడా కలపాలి. దీనిలో కలిపేసి నీళ్లు తగినన్ని పోసి మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నది 2 కప్పులు. కాలీఫ్లవర్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1/2 టీ స్పూను, కొత్తిమీర తరుగు 2-3 టీ స్పూన్లు, పుదీనా తరుగు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, నూనె తగినంత. ఇవన్నీ కూడా కావాల్సిన. అంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి, పూరీస్ చేస్తాం కదా. అవునమ్మా. నూనె వేడి చేసుకుందాం. ఓకే. స్టవ్ వెలిగించి అంటే ముందు కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేస్తే ఈ లోపల మనం ఈ స్టఫింగ్ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. ప్లేట్ ఇచ్చి మిశ్రమాన్ని రెడీ చేస్తాం. అంటే ఇప్పుడు మనం స్టఫింగ్ మిశ్రమాన్ని మనం రెడీ చేస్తాం. కాలీఫ్లవర్ తీసుకుని కాలీఫ్లవర్ని సన్నగా తురిమి రెడీగా పెట్టేసుకున్నాం. దానిలో ఈ మిగతా పదార్థాలు వేసేస్తాం. దీన్ని ఇప్పుడు అందులో మనం స్టఫ్ చేస్తాం. ఉప్పు తగినంత, కారం,
1/2 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి కలిపేస్తాం. ఉప్పు కారాలు వాళ్ళ ఇష్టానుసారంగా వేసుకోవచ్చు. కావాలంటే ఇందులో గరం మసాలాలు కూడా ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టేస్తాం. విజయరావు గారు, అంటే ఈ క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుని, అంటే ఈ చపాతీ పిండిలు ఇలా ఒత్తి అందులో మనం స్టఫ్ చేస్తామండి. అవును. అంటే అన్నం కూడా ఇందులో మనం కలిపాం కదండి, అన్నం చాలా మెత్తగా ఉండాలి. బాగా మెత్తగా ఉంటే బాగుంటుంది. మరీ పలచగా రావు, అన్నం కలిపాం కదా మనం. పూరీలు కొద్దిగా మందంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఒత్తుకొని దీనిపైన కాలీఫ్లవర్ ఇది స్టఫ్ చేయాలి. అదే మనం పరోంఠీలు చేసినట్టుగా మనం వీటిని స్టఫ్ చేసుకొని పూరీ మాదిరి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీని కాంబినేషన్ సబ్జీ అది లేకపోయినా కూడా ఇలా కూడా చాలా టేస్టీగా అన్ని వేస్తాం కదా దీనిలో కూడాను, రుచిగానే ఉంటుంది. స్టఫింగ్ కాబట్టి పూరి మరి పలచగా రాదు. రైస్ కూడా వేసాం కదా, మందంగా ఉంటుంది. ఈ స్టఫ్డ్ రైస్ పూరీలో పూరీ పిండిని ఎలా తయారు చేసామంటే, అన్నం, గోధుమ పిండి, బియ్య పిండి, మినప్పిండి, ఉప్పు, నూనె వేసి కలిపి తగినంత నీళ్లు వేసి మనం పూరీ పిండిలాగా తయారు చేసుకున్నామండి. నూనె కాగిందండి, కాగింది వేసి మనం ఇలా తయారుగా రెడీ చేసి పెట్టేసుకొని కూడా ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. తగ్గించి సిమ్లో పెట్టి వేయించాలి. టచ్ చేసేయాలి వెంటనే. నూనె ఎక్కువ కాగింది, తీసేయండి. స్టఫ్డ్ రైస్ పూరీస్ రెడీగా ఉన్నాయి కాంతి. చాలా వెరైటీగా ఉందండి డిష్. చూసారు కదండి స్టఫ్డ్ రైస్ పూరి తయారు చేసే విధానం. దీని కాంబినేషన్ బెండి బేబీ ఆనియన్ కర్రీ ఇందాక చూసాం మనం. మరి బెండి బేబీ ఆనియన్ కర్రీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ రైస్ పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, బియ్యపిండి, గోధుమ పిండి, మినప్పిండి, ఉప్పు, నూనె కలిపి తగినన్ని నీళ్లు పోసి తయారు చేసుకున్న పూరీ పిండి, కాలీఫ్లవర్ తరుగు, ఉప్పు, కారం, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర. స్టఫ్డ్ రైస్ పూరి తయారు చేసే విధానం: అన్నం, బియ్యపిండి, గోధుమ పిండి, మినప్పిండి, ఉప్పు, నూనె కలిపి తగినంత వాటర్ చేసుకుని పూరీ పిండిలాగా తయారు చేసి పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ తీసుకుని దాన్ని సన్నగా తురుముకుని ఆ తురుములో ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా వేసి మిశ్రమాన్ని రెడీగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండితో పూరీలాగా ఒత్తుకుని అందులో కాలీఫ్లవర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే స్టఫ్డ్ రైస్ పూరి తయారవుతాయి. చూసారు కదండి మా ఎపిసోడ్లో బెండి బేబీ ఆనియన్ కర్రీ, స్టఫ్డ్ రైస్ పూరి తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న బ్యూటీ టిప్ చెప్తానండి. అదేంటంటే, గులాబీ రేకులను తీసుకుని వాటిని మెత్తగా నూరి అందులో గంధం పొడి కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆ పేస్ట్ని ఫేస్కి అప్లై చేసుకుని డ్రై అయిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే ఫేస్లో చాలా గ్లో వస్తుందండి. మరి మా చిట్కా యూస్ చేస్తారు కదా. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.
లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్ ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి.